శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎస్సీలు అయినందుకే టాయిలెట్లు కడగమంటారా అని చెప్పి మరి ఇక్కడ గురుకులాల మాజీ కార్యదర్శి, ఎస్సీ గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేశారు. ఏదైతే గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యా సంస్థల కార్యదర్శి అయినటువంటి అలుగు వర్షిని ఐఏఎస్ గారు మరి ఇక్కడ విద్యార్థులు టాయిలెట్ కడిగితే తప్పేంటి అని చెప్పి మీరు అక్కడ కూర్చుంటే వెంటనే మీ దగ్గరికి భోజనం వచ్చేది, మీ పనులు మీరు చేసుకోవాలని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారినాయో దాని మీద ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించలేదు. కానీ మరి ఇక్కడ జాతీయ ఎస్సీ మరి కమిషన్ అయితే దాని మీద స్పందించింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. లేదంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ గురుకులాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇక్కడ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్లో మరి ఇక్కడ మిస్ థాయిలాండ్కు మరి ఇక్కడ మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ప్రప్రథమంగా మొదటిసారిగా 72 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా థాయిలాండ్ సుందరికి మరి మిస్ వరల్డ్ కిరీటం లభించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బీఆర్ఎస్ను మరి ఇక్కడ బీఆర్ఎస్ను విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ను బలహీనపరిచే కార్యక్రమాలను చేస్తే సహించేది లేదని చెప్పి నిన్నటి రోజున మండల్లో మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మరి మధుసూదనాచారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మందుబాబుల జేబులకు మరోసారి చిల్లుపడనున్నది. మరోసారి మందు రేట్లు పెంచడానికి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయబోతా ఉన్నది. ఇప్పటికే దానికి సంబంధించిన నివేదిక మరి సీఎం టేబుల్ మీదకి వెళ్ళిందని చెప్పి మరి ఈ రేపో మరి దాని మీద మరో ప్రకటన రాబోతూ ఉన్నది. మరో 15% మరి ఇక్కడ ధరలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నదని చెప్పి మరి ఇక్కడ దానికి సంబంధించిన వార్తలు వెలువడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మంతని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొన్నటి రోజున ఏదైతే మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మరి ఇక్కడ విమర్శలు గుప్పిస్తున్నటువంటి మంత్రికి సంబంధించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను మరి ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు పెట్టి వేధించడంతో పాటు ఒకే కేసుకు సంబంధించి ఇటు కాటారంలో, మరోవైపు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ స్టేషన్లో మరి ఇక్కడ కేసు నమోదు చేయించి రాత్రికి రాత్రి వాళ్ళని పట్టుకెళ్ళి ఏదైతే జక్కు శ్రావణ్ అని చెప్పి సోషల్ మీడియా వారియర్ను తీసుకెళ్లి ఇబ్బందులకు ఏదైతే గురి చేయడానికి ప్రయత్నం చేసిందో మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే తక్షణం స్పందించి అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ లీగల్ టీంను అప్రమత్తం చేసి మరి అక్కడ బెయిల్ మీద తీసుకురావడం జరిగింది. దీని పట్ల మరి ఇక్కడ కార్యకర్తల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతా ఉన్నది. నిన్న రోజున కాటారం వెళ్ళిన మరి ఇక్కడ పుట్టమధుకు కార్యకర్తలందరూ కూడా ఘనంగా స్వాగతం పలికిండ్రు. సామాన్య కార్యకర్త గండగా పుట్టమధు బాణాసంచా పేల్చి బీఆర్ఎస్ శ్రేణుల సమరాలు. మంత్రి నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుని అక్రమ అరెస్టుని ఎదుర్కొని వెనువెంటనే స్పందించి స్వయంగా హైదరాబాద్ వెళ్లి బెయిల్పై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బయటకు తీసుకొచ్చినట్లు బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రంలో బాణాసంచా పేల్చి బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. ప్రజలతో పాటు కార్యకర్తలను కూడా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. శనివారం పుట్టమధు కాటారంకు ఇచ్చేసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపిండ్రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ చౌదరి, కొండగొర్ల వెంకటస్వామి, రామిల రాజబాబు, జక్కు శ్రవణ్, తైనేని సతీష్, మానవ రాజబాబు, వంగల రాజేంద్రచారి, పంతకాని సడవలి రమణతో పాటు మరి ఇక్కడ బీఆర్ఎస్ యువ నాయకులు రాకేష్ వీళ్ళిద్దరు కూడా మరి హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి మరి ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీంను అప్రమత్తం చేసి మరి కార్యకర్తలకు అండగా, ప్రజలకు ఏ విధంగా అయితే అండగా ఉన్నామో మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదని హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి స్వయంగా మరి ఆయన అక్కడ లీగల్ టీం తోటి పర్యవేక్షించి బెయిల్ తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు మరి ఇక్కడ నానా బూతులు తిడుతూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా. వాళ్ళ మీద చర్యలు ఉండవు, వాళ్ళ నోరును అదుపు చేయించే ప్రయత్నం చేయరు మంత్రి శ్రీధర్ బాబు కానీ ఆయన తమ్ముడు కానీ ఎదుటి పార్టీ వాళ్ళు మరి ధీటుగా సమాధానం చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి 2014 ముందు ఏ విధంగా అయితే అక్రమ కేసులు మరి అదేవిధంగా ఛార్జ్ షీట్లు, పీడీ యాక్ట్లు పెట్టి మరి ఇక్కడ ప్రతిపక్షాలను లేకుండా సమూలంగా నాశనం చేస్తా ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రిలో బతికుండాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిరో 2014లో వాళ్ళ నియంత పాలనకు, చీకటి పాలనకు చిరమగీతం పాడి వాళ్ళను బొందబెట్టిండ్రు. మంతని ప్రజలు మళ్ళీ
4.5 సంవత్సరాల్లోనే వాళ్ళ దొంగ ఏడుపులకు మరి ఇక్కడ ప్రజల లోపల మార్పు కనిపిడ్డది. మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆ గతంలో చేసిన వాళ్ళ దురాఘాతాలన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ వాళ్లకు అధికారం కట్టబెడితే మళ్ళీ అదే పనిని, మళ్ళీ అదే నియంత పాలన, అదే చీకటి పాలన, మళ్ళీ అదే పోలీస్ కేసులతోటి వేధింపులు. మరి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు బండబూతులు తిడుతున్నా వాళ్ళని కనీసం కేసులుండే ఆఖరికి సింగరేణికి సంబంధించిన ఒక ఎస్సీ అధికారిని సాక్షాత్తు కాంగ్రెస్ నాయకుడు చెయ్యి చేసుకున్న కనీసం పిట్టి కేసు కూడా నమోదు కాలేదనంటే పోలీసులు కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతల్లో వాళ్ళకి ఏ విధంగా ఊడిగం చేస్తా ఉన్నారు మంత్రి పోలీసులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బేగంపేటలో ఒక ఎంపీటీసీ భర్తను కొట్టిండు కాంగ్రెస్ నాయకుడు, అయినా కేసు లేదు. ఇక్కడ ఎస్సీ అధికారిని కొట్టిండు, అయినా కేసు లేదు. మరి పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే పోలీస్ స్టేషన్లు అంటే కాంగ్రెస్ పార్టీ సేవా కేంద్రాలుగా మారిపోయినాయి. మరి ఇక్కడ ఏదైతే కన్వా వేయని కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐలు అయితేంది, సిఐలు అయితేంది, అదేవిధంగా ఏసీపీ అయితేంది, అందరూ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మరి ఇక్కడ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, బీఆర్ఎస్ నాయకుల నోరు మెదపకుండా వాళ్ళని అణిచివేయాలి, అక్రమ కేసులతోటి వాళ్ళను వేధించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేయాలి. తద్వారా శ్రీధర్ బాబు మీద ఏ ఒక్కరు కూడా పన్నెత్తు మాట అనకూడదు. మరి శ్రీధర్ బాబు బారాకుని మాఫైనట్టు కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నాయకుల మీదకి ఉసుగొలుపుతారు. నేను మాత్రం సచ్చీలుని, నేను ఎవరిని పన్నెత్తు మాట కూడా నా నోటి నుంచి కూడా తీయ అంటాడు. ఈ కింది కుక్కలను ఎగేసి ఆయన వేడుక చూస్తూ ఉంటాడు. ఏదనంటే మీరు కొట్లాడుకోండి, నా జోలికి రావద్దని. నా జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదు అని చెప్పి ఆయన ఇచ్చే సందేశం ఇది. మరి ఆయన ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో హామీలు ఎందుకు అమలు చేయవని అడగద్దు, అడిగితే తప్పు. మరి ఆయన ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే తప్పు. ఇక మంత్రిలో మరి ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుంది, పోలీసుల ద్వారా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తున్న అంశాన్ని మంత్రి ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను మోసగించింది దుద్దిల శ్రీధర్ బాబే. ఎందుకంటే మరి ఇక్కడ ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మరి గతంలో 4 సార్లు ఆయన చేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసినా కూడా ప్రజలను కావాలని తప్పుదో పట్టించి అరిచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి 420 హామీలను సబ్బండ వర్గాలను మోసం చేసి మరి ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇట్లా అనేక విధాలుగా కళ్యాణ లక్షల తులం బంగారం శ్రీధర్ బాబు చెప్పింది. అదేవిధంగా 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నది శ్రీధర్ బాబు చెప్పింది. మహిళలకు 2500 ఇస్తా అన్నది శ్రీధర్ బాబు చెప్పింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రికి ఇంకా అనేక వరాలు ఇచ్చిండు. నేను గెలిచిన 2 రోజులలోనే ఇసుక లారీలు బంద్ చేయిస్తా అన్నాడు. ఇసుక లారీల కింద నలిగిపోతున్నారు, మరి ఇక్కడ చచ్చిపోతా ఉన్నారు. అయినా కూడా ఆయనకు మనసు రావడం లేదు ఇసుక రీచ్లను బంద్ చేయడానికి. పక్కనే ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు మరి అక్కడ ఏదైతే మానేరు మీద ఒక్క ఇసుక రీచ్ కూడా లేకుండా ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ ఉంటే ఇక్కడ మానేరుతో పాటు గోదావరిలో వనరులన్నీ కొల్లగొట్టుకపోతా ఉన్నారు. మరి ఇక్కడ ఆయన వేడుక చూస్తూ ఉన్నాడా, ప్రోత్సహిస్తూ ఉన్నాడా? మరి ఆ ఇసుక రీచ్లు బంద్ చేస్తాన్న ఇసుక రీచ్లు 4 గంటలు ఎందుకు పెరిగినాయో శ్రీధర్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రకంగా ప్రశ్నిస్తే ఏదో ఒక కేసులో ఇరికించడం ఆయన కానవాయితీగా మారింది. అయినప్పటికీ నువ్వు అక్రమ కేసులు ఎన్నైనా పెట్టుకో, ప్రజల పక్షాన నిన్ను మరి ప్రశ్నించడానికి బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకో. నువ్వు హైదరాబాద్ పోలీసులు కాదు, ఢిల్లీ పోలీసులను పట్టుకొచ్చినా కూడా కోర్టులు ఉన్నాయి అండగా, సామాన్య ప్రజల కోసం కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టుల ద్వారా మరి మిమ్మల్ని కూడా మరి ఖచ్చితంగా అక్కడ దోషిగా నిలబెట్టే రోజు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి శ్రీధర్ బాబు అనే విషయాన్ని మరి ఇక్కడ చెప్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే సెంటినరీ కాలనీ RG3 డివిజన్ పరిధిలో సెంటినరీ కాలనీ పన్నూరు సెంటర్లో మరి ఇక్కడ ఆ రోడ్డు ఏదైతే డైవర్షన్ చేసిండ్రో అంగడి బజార్ నుంచి ఇక్కడ ఉన్న బస్ షెల్టర్ మరి ఇక్కడ నిరుపయోగంగా మారింది. ఆ నిరుపయోగంగా మారిన బస్ షెల్టర్ను మరి ఇక్కడ సామాజిక బాధ్యతగా మరి సింగరేణి అధికారులు ఏం చేశారంటే వాల్ ఆఫ్ కైండ్నెస్ అని చెప్పి ఎవరన్నా వాళ్ళ దగ్గర ఉన్న వాడిన మరి ఇంకా వినియోగం చేసుకునేంత అవకాశం ఉన్న వస్తువులను కానీ దుస్తులను కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టయితే నిరుపేదలు ఎవరైతే వాళ్ళకి ఆ వస్తువులు ఆ దుస్తులు అవసరం పడితే తీసుకెళ్తారని చెప్పి ఇక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ అని చెప్పి ఒక మరి ఆ బస్ షెల్టర్ను వాల్ ఆఫ్ కైండ్నెస్గా మార్చి దానిలో ఏదైతే సెల్ఫ్లు కట్టి అక్కడ నీట్గా పెట్టాలని చెప్పి ఇక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ అని చెప్పి ఒక హౌస్ను ఏర్పాటు చేసింది. మరి ఆ హౌజు మరి ఇక్కడ దీన్ని ఫోటోలు కొట్టుకొని పెద్ద ఎత్తున మేము వాల్ ఆఫ్ కైండ్నెస్ కట్టినాం సామాజిక బాధ్యతగా అని చెప్పి మరి ఆరంభ శూరత్వంగా ఫోటోలు కొట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. కానీ దాని నిర్వహణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం మరి అడుగడుగున కనబడతా ఉన్నది. దాన్ని కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో అది పూర్తిగా చెత్త కుప్పగా డస్ట్బిన్గా మారింది. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఇక్కడ ఏమైనా అక్కడికచ్చే వస్తువులు పెడితే మరి నిరుపేదలు వాడుకుంటారంటే మరి ఇక్కడ దీనిలో మాత్రం అక్కర్రాని వస్తువులన్నీ కూడా తీసి ఇక్కడ పడేస్తూ ఉన్నారు. కనీసం దీన్ని మరి రోజు పొద్దున్నో సాయంత్రమో ఎవరో ఒకరు మరి దీన్ని నిర్వహించి మరి వాటిని చక్కగా అమర్చి పెడితే ఎవరైనా ఉపయోగపడే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారంటే పూర్తిగా అసలే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. దీనిలో దుమ్ము ధూళి అక్కడికి రాని పక్కనే ఉన్న పాన్ షాప్లో ఉన్న ఏదైనా మరి యూజ్ అండ్ త్రో బాటిల్లో పెట్ బాటిల్లో తాగిన వాళ్ళు కూడా ఆ పెట్ బాటిల్లో దీనిలోనే ఇసిరి పడేస్తూ ఉంటే పూర్తిగా వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది చెత్త కుప్పగా మారింది. ఇది సింగరేణి అధికారులు మరి ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల పట్ల వాళ్ళు చూపించే మరి ఇక్కడ కైండ్నెస్ ఈ విధంగా ఉంటుంది, సామాజిక బాధ్యత ఈ విధంగా ఉంటుంది. కేవలం పేపర్లకే పరిమితం అవుతుంది వాళ్ళ సామాజిక బాధ్యత తప్ప వాళ్ళ లోపల చిత్తశుద్ధి ఉండదు అనే దానికి ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ హౌజే మన నిదర్శనం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ, ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, ఇదే మా విధానం. అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి మా అభిమతం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తా. ఆటోమోటివ్ హబ్గా హైదరాబాద్ నగరాన్ని నిలబెట్టాం. తెలంగాణలో పీడీఎస్ఎల్ కార్యకలాపాలు విస్తరించాలి. ఇంగ్లాండ్ వార్విక్ వర్సిటీలోని పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి యూకే అదేవిధంగా యూఎస్ఏ పర్యటనలో భాగంగా మరి నిన్నటి రోజున మరి ఆయన ఏదైతే నాలెడ్జ్ సెంటర్ను పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ఓపెన్ చేసిండు. దానికంటే ముందు మరి ఇక్కడ లండన్ ఏదైతే వాణిజ్య సముదాయానికి సంబంధించి వాణిజ్య విస్తరణకు సంబంధించి మరి అక్కడ ప్రసంగం చేసిండు. తెలంగాణకు రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మరి మీ వాణిజ్య పరంగా మీ వ్యాపార పరంగా వృద్ధి చెందాలంటే మీరు ఇండియాకు రండి, ఆ ఇండియాలో తెలంగాణను ఎంచుకోండి. తెలంగాణలో పెట్టుబడులకు మరి కేంద్రంగా ఉన్నది, పెట్టుబడులకు అనువైన మరి అవి ఉన్నాయని చెప్పిన పరిస్థితి మరి నిన్నటి రోజున మరి ఇక్కడ చూసుకుంటే ఈరోజు రేపు జరగబోయే మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యుఎస్ఏ బయలుదేరుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తా. పెట్టుబడులు ఆకర్షించడం, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ కొత్త చిరునామాగా మారింది. ఎవరు అవునన్నా కాదన్నా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది మరి ఇక్కడ అది పూర్తి స్థాయిలో పెట్టుబడులకు కేంద్రంగా మారిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మళ్ళీ మందుబాదుడు మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం 15% పెంచుకోవచ్చన్న ధరల నిర్ణయ కమిటీ. క్వార్టర్పై 10 నుంచి 80 రూపాయల వరకు పెరిగే ఛాన్సు. ఖజానాకు 30,000 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యం. 2 వారాల కిందటే అమల్లోకి స్పెషల్ ఎక్సైజ్ సెస్. మల్లగులాలు పడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు, లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఎమ్మెల్యే మంత్రాంగం సీఎం దగ్గరికి చేరిన ఫైల్ త్వరలో ఆమోద ముద్ర. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ఆదాయం పూర్తి స్థాయిలో పడిపోయింది. ఇటు రిజిస్ట్రేషన్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ కావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతినేది. హైడ్రా పేరుతోటి మరి ఎక్కడికక్కడ కూల్చివేతలు జరగడంతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. మరి ఇక్కడ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఎక్కడి నుంచి కూడా ఆదాయం వస్తలేదు. మరి దాని కన్నంతా కూడా ఇప్పుడు కేవలం మద్యం మీదనే ఆధారపడి ఉన్నది. మద్యం ద్వారా సంవత్సరానికి మరో 3,000 ఆదాయం రాబట్టుకోవడానికి ఇప్పటికే 2 సార్లు మద్యం ధరలు పెంచిన రేవంత్ ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. 15% పెంచుకోవచ్చు అని చెప్పి మరి ఇక్కడ ధరల నియంత్రణ కమిటీ ఏదైతే ఉన్నదో ధరల నిర్ణయ కమిటీ ఆల్రెడీ నివేదిక ఇచ్చేసిందట. ఇక రేవంత్ రెడ్డి నిర్ణయం ఫైనల్, సంతకం పెట్టడమే తర్వాయి మళ్ళీ మందుబాబుల జేబులు గుల్ల చేయడానికి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తాయి సుందరికి మిస్ వరల్డ్ కిరీటం. ఓపల్ సుజాత చువాంగ్ శ్రీని విజేతగా ప్రకటించిన జ్యూరీ. 16వ ఏటనే క్యాన్సర్ ను జయించిన ప్రపంచ సుందరి. హైదరాబాద్ వేదికగా పోటీపడిన 108 దేశాల అందాల భామల 108 దేశాలలో మరి దేశాలకు సంబంధించిన పోటీదారులలో పోటీపడి తాయి సుందరి ఎవరైతే సుజాత చువాంగ్ శ్రీ, ఓపల్ సుజాత చువాంగ్ శ్రీ విజేతగా నిలిచింది. ప్రప్రథమంగా మరి ఇక్కడ 72 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలలో మొదటిసారిగా థాయిలాండ్ నుంచి మరి ఇక్కడ విజయం సాధించింది. మరి థాయిలాండ్ అందాలకు మరి ఇక్కడ ప్రతిరూపంగా నిలుస్తుంది. మరి ఇక్కడ థాయిలాండ్ బ్యాంకాక్. మరి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రపంచ సుందరి కిరీటం వాళ్ళకు దక్కలేదు. మరి ప్రపంచ సుందరి కిరీటం దక్కాలంటే కేవలం బాహ్య సౌందర్యమే కాదు, అంత సౌందర్యం కూడా ఉండాలి. ముఖ్యంగా మరి వాళ్ళు వేసే ప్రశ్నలకు వీళ్ళు ఇచ్చే సమాధానాలు కూడా ఆ ప్రపంచ సుందరి ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందం అనేది బాహ్య సౌందర్యమే కాదు, వాళ్ళ మనసు లోపల కూడా అందం ఉండాలనేది ఈ ప్రపంచ సుందరి పోటీల మరి దానికి ముఖ్య ఉద్దేశం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా తాయి సుందరికి మిస్ వరల్డ్
మురళి కిరీటం ప్రప్రథమంగా తాయికి దక్కడం ఇదంతా వాళ్ళకు గర్వకారణంగానే నిలుస్తుండడంలో సందేహం లేదు. వాయుసేనకు నష్టం నిజమే. మన యుద్ధ విమానాలు ఎన్ని కులాయనే దానికన్నా ఎందుకు కులాయనేది ముఖ్యం. మొదట్లో వ్యూహాత్మక తప్పిదాలు జరిగినాయి. ఆపరేషన్ సింధూర్ పై సిడిఎస్ అనిల్ చౌహాన్ యుద్ధ విమానాల్లో ఎన్ని కూలిపోయాయనేది ముఖ్యం కాదు, ఎందుకు కూలాయనేది ముఖ్యం. మొదట్లో వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి, కానీ 2 రోజుల్లోపే భారత యుద్ధ విమానాలు సుదూరంలోని పాకిస్తాన్ లక్ష్యాలపై క్షిపణిదాడులు చేసి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయని చెప్పి మరొక వైపు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పై మరి ఇక్కడ ఆర్మీ సిడిఎస్ వాయుసేనకు సంబంధించిన అధికారి మరి ఇక్కడ యుద్ధ విమానాలు కూల్ని నిజమే అని చెప్పి ఆయన మరి ఏదైతే మీడియా ముఖంగా చెప్పిండు. ఇప్పటి వరకు వీటన్నిటిని కూడా మరి ఇక్కడ రహస్యంగా ఉంచితే మరి ఇక్కడ ఆర్మీ అధికారి వాటిని బట్టబయలు చేసిండు. దాంతో బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఏకంగా రాఫేల్ విమానాలే కూలిపోయినాయి అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేసిండో దానికి ఇక్కడ ఏదైతే ఫైటర్ జెట్లు కూలింది వాస్తవమే, కానీ 6 కూలలేదు, ఎన్ని కూలాయన్నది మేము చెప్పము అని చెప్పి ఆయన ఏదైతే చెప్పిండో దాంతో కాంగ్రెస్ ఇప్పుడు విరుచుకపడతా ఉన్నది బీజేపీ మీద. మరి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని మరి ఇక్కడ ఏదైతే భద్రత సంబంధించిన అంశాలు కొన్ని అంతర్గతంగా మరి రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏదైతే బీజేపీ ఆపరేషన్ సింధూర్ ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో దాన్ని వైఫల్యంగా చిత్రీకరించి దాన్ని కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ లు ఆర్మీ తోటి అదే విధంగా జవాన్లతోటి మరి ఇక్కడ భారత రక్షణ వ్యవస్థను ఇక్కడ రాజకీయ రంగంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాని ద్వారా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాయి 2 జాతీయ పార్టీలు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇలా చుట్టూ కూడా చాలే జాబితాలో యూట్యూబర్ జవాన్లు మొదలుకొని ఉద్యోగులు విద్యార్థులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్న పాక్ ఐఎస్ఐకి ఇక్కడ నుంచి లీకులు ముందుగా గుర్తించని కేంద్ర ప్రభుత్వం 15 నెలలోనే 15 మంది అరెస్ట్ అట. మరి ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ గూఢచర్య మానవాళ్ళు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచార్యం చేస్తూ భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణతో నెల రోజుల వ్యవధిలో కనీసం 15 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యూట్యూబర్, సిఆర్పీఎఫ్ జవాన్, ప్రభుత్వాధికారి, మెకానికల్ ఇంజనీర్, స్టూడెంట్, మసీద్ ఇమాం, సెక్యూరిటీ గార్డు, వ్యాపారి, టెక్, హెల్త్ వర్కర్, సిమ్ కార్డులు సప్లై చేసే వ్యక్తితో పాటు మరి ఇక్కడ అందరు కూడా దేశ భద్రతకు సంబంధించిన అంతర్గత రహస్యాలన్నింటినీ కూడా పాకిస్తాన్ కు అమ్ముకొని గూఢచారులుగా మారుతా ఉన్నారు. ఇవాళ ఈజీ మనకి అలవాటు పడ్డ వాళ్ళు ఇవాళ వాళ్ళ ఏదైతే వాళ్ళ మరి కోరికలు తీర్చుకోవడానికి మరి ఈ రకంగా దేశాన్ని ఫలంగా పెడతా ఉన్నారు. దేశ భద్రతను ఫలంగా పెట్టి ఉగ్రవాదులకు ఊతమిస్తున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా నడిరోడ్డు మీద ఉరిదీసినప్పుడే ఇలాంటి మరి ఇక్కడ దేశ భద్రతకు సంబంధించి ఇతర దేశాలతోటి శత్రు దేశాలతో చేయగలిపిన వాళ్లకు బుద్ధి వస్తుంది. ఇకనన్నా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ సొంత కన్న తల్లి పాలు దాగి రొమ్ము కోసిన సందంగా ఈ రకంగా భారత్ లో ఉంటూ భారత్ తిండి తింటూ మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులకు ఆశపడి కక్కుర్తిపడి ఇలా దేశానికే ద్రోహం చేస్తున్న ఈ దేశ ద్రోహులను ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరిదీయాలి. ఇక బీఆర్ఎస్ పై కుట్రలు దాగవు. జూన్ 2న తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు. కాళేశ్వరంపై హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్భావం చెంది కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా కేసీఆర్ పార్టీ పెట్టారు. వైఎస్ బాబు వంటి బలమైన నేతలను ఎదుర్కొన్నారు. అలాంటి పార్టీ విలీనమని కొందరు కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరగాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పిలుపు అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగమని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార్య చెల్లించిండు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో ఉద్యమ నేత కేసీఆర్ అన్నాడు పార్టీ పెట్టారని అప్పటికే దిగ్గజ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా బీఆర్ఎస్ ను స్థాపించి వైఎస్ఆర్, చంద్రబాబు లాంటి బలమైన నాయకులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఏర్పడి నిలిచి గెలిచిన బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరి ఇక్కడ కవితకు మొదటిసారిగా కౌంటర్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అనవసరంగా పార్టీ ఉవ్వెత్తున లేస్తున్న వేళ మరి ఇక్కడ ఏదైతే కుటుంబ కలహాలతోటి ఇవాళ ఆమె పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో మరి మధుసూదన్ సార్ ధీటుగా సమాధానం చెప్పిండు. మరి ఇక్కడ బీఆర్ఎస్ నిజంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవడం అవసరమా అంటే ఇలా బలంగా నిలబడి ఉన్న పార్టీ తెలంగాణలో, తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్న
బీఆర్ఎస్ పార్టీని మరి ఆమె బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ఏదో ఆమె స్వప్రయోజనాల కోసం ఈ రకంగా మాట్లాడడం పూర్తిగా ఆక్షేపణీయం. ఏదైనా ఉంటే నీ ఆస్తులో లేకపోతే నీకు అంతర్గతంగా నీ కుటుంబానికి సంబంధించిన అంశం ఉంటే లోపల మాట్లాడుకోవాలి, లేదంటే కార్యకర్తలందరి ఆగ్రహానికి గురైతే కవితకు ఇబ్బందులు తప్పవు అని చెప్పి సామాన్య కార్యకర్త నుంచి మధుసూదన చారి వరకు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని ఇప్పటికైనా గమనించి మరి ఎవరి ట్రాప్లో అయితే పడ్డదో ఆమె ఇప్పటికైనా బయటికి రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎస్సీలు అయినందుకే టాయిలెట్లు కడగాలన్నా, విద్యార్థులే టాయిలెట్లు కడగాలన్న దారుణం. సీఎంకు బానిసల్లా మంత్రులు దామోదర బట్టి గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిని తొలగించాలి. రేవంత్ పాలనలో పాతాళానికి గురుకులాలు, కాంగ్రెస్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు అలుగు వర్షిని జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు అని చెప్పి రేవంత్ మంత్రులు కూడా అలాగే బాత్రూంలు కడుగుతున్నారు అని చెప్పి నిన్న రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మరి ఆక్షేపించిండు ఆమె వ్యాఖ్యలను. మరి ఇక్కడ ఎస్సీలు అయినందుకే బాత్రూంలు కడగాలన్నా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆయన మరి ఇక్కడ ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అలుగు వరుసని ఏదైతే మరి మీ పనులు మీరు చేసుకోవాలి, బాత్రూంలు కడుక్కోవాలి, మీరు కూర్చోగానే మీ టేబుల్ మీదకి అన్నం వస్తుంది అనుకుంటున్నారా, మీ పనులు మీరే చేసుకోవాలని చెప్పి ఏదైతే తీవ్ర వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆడియో వైరల్ కావడం అంశం మీద మరి చూసుకున్నట్టయితే ఆమె నిన్నటి రోజున వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏదైతే వాళ్లకు మరి ఇక్కడ వాళ్ళ సొంత పనులు చేసుకోవడం నేర్పడానికే నేను ఆ విధంగా చేసిన తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి, అవగాహన కోసమే విద్యార్థులతో పనులు అని చెప్పి మరి ఇక్కడ అవగాహన కల్పించేందుకు అందరూ సమానమనే భావనను పెంపొందించాలనే సదాశయంతోనే గురుకుల విద్యార్థులతో పారిశుద్ధ్య విద్యుత్ పనులు చేయించాలని భావించామని చెప్పి ఈమె చెప్తా ఉన్నది. మరి ఇక్కడ ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే సౌకర్యాలు లేక అనేక మంది మరి ఇక్కడ విషాహారం తిని మరి ఇక్కడ ఆసుపత్రుల పాలవుతున్న వేళ వాళ్ళకు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన మరి గురుకుల కార్యదర్శి ఇవాళ చూసుకున్నట్టయితే పారిశుద్ధ్యం మీ పని మీరే చేసుకోరి, బాత్రూమ్లు మీరే కడుక్కోండి, మరి ఇక్కడ మీరు కూర్చోగానే మరి మీకు భోజనం వస్తుందా అని చెప్పి, ఇది కూర్చున్న వెంటనే టేబుల్ పైకి ఆహార పదార్థాలు రావు, టాయిలెట్లు కడిగితే తప్పేంటి అని చెప్పి ఏదైతే ఆమె వ్యాఖ్యలు చేసిందో ఆమెకు మరి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. 15 రోజులాగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఒకవేళ ఎస్సీ గురుకులాల కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన 15 రోజులుగా చర్యలు తీసుకొని వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కూడా ఆదేశించిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసేది మూర్ఖులే, ప్రజలకు కేసీఆర్ బతుకుదెరువునిచ్చిండు, కాంగ్రెస్ వచ్చి అందరినీ ఆగం చేసింది, కాళేశ్వరం గొప్పను కాంగ్రెస్ గుర్తిస్తలేదు, ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం, మహేష్ గౌడ్వి చిల్లర రాజకీయాలు, మమ్మల్ని సూటిగా ఎదుర్కోలేక దమ్ములేక దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు అని చెప్పి కాళేశ్వరం మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మూర్ఖులే అని చెప్పి, అదేవిధంగా మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా మొన్నటి రోజున చిల్లర వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ మరి హరీష్ రావు మరి ఇక్కడ ముఖ్య నాయకులను బీజేపీ నాయకులను కలుస్తూ ఉన్నాడు రహస్యంగా అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికి ఆయన హోదాకు తగ్గ వ్యాఖ్యలు కాదని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని నేను ఎవరితోటో కలవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి ఆయన హెచ్చరించిండు. ఏదైతే బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక దమ్ము లేక ఇలాంటి డొంక తిరుగు మాటలతోటి బీఆర్ఎస్ను బదనాం చేయడానికి, హరీష్ రావును బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నాకు అలాంటి అవసరమే లేదు అని చెప్పి, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే జూను 5వ తేదీన కేసీఆర్, ఆ తర్వాత మరి ఇక్కడ హరీష్ రావు జూన్ 6వ తారీఖున హరీష్ రావు హాజరు కాబోతున్నారు పీసీ ఘోష్ కమిషన్ ముందు. దానికి ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఇక్కడ తెలంగాణ భవన్లో కాళేశ్వరానికి సంబంధించి మరి మీడియా సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ఏ విధంగా కుట్రలు పన్నింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ఇక్కడ ఏ రకంగా నీటి మన పంపిణీ జరిగింది, మరి ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ చెరువులు రిజర్వాయర్లు ఏ విధంగా నిండినాయి, అసలు కాళేశ్వరం అంటే ఏంటిది, మరి ఇక్కడ మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగితే మరి ₹1,00,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైన అంటా ఉన్నారు. మరి ఇప్పటికైతే ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరానికి సంబంధించిన సైకిల్ అంతా కూడా వాడుకుంటా ఉన్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది, కాళేశ్వరంలో ఎన్ని పంప్ హౌజులు ఉంటాయి, ఎన్ని బ్యారేజీలు ఉంటాయి, ఎన్ని దానికి సంబంధించిన రిజర్వాయర్లు ఉంటాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర మరి ఇక్కడ కాలువలు ఉంటాయి, అవన్నీ తవ్వడానికి మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి 90 కోట్ల కాళేశ్వరాన్ని 90 కోట్లు పెట్టి కడితే 1,00,00,000 కోట్లు ఎట్లా మరి ఇక్కడ వృధా అయినాయి, 1,00,00,000 కోట్లు ఎట్లా మరి మింగిండ్రు అనేది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కుట్రతోటి ఇవాళ బనకచెరువు లాంటి ప్రాజెక్టు అక్కడ ఏర్పడబోతా ఉన్నది. గోదావరి జలాలు ప్రాణహిత జలాలను దోచుకపోవడానికి గోటికాని నక్కలాగా ఏపీ చూస్తూ ఉంటే వాటిని ఒడిసిపట్టాల్సిన మరి ఇక్కడ ప్రభుత్వం
కేవలం బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుతోటి గేట్లన్నీ తెరిచిపెట్టి ఇలా వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఉన్నది. గోదావరిలో ప్రాణహితలో వాటా కల్పించే మరి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం కలిసి తెలంగాణను మరి నిట్ట నిలువున ముంచబోతా ఉన్నాయని చెప్పి రేపటి రోజున మరి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిగా ఎండగట్టడానికి సిద్ధమవుతా ఉన్నాడు హరీష్ రావు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ మరి ఇక్కడ మిస్ వరల్డ్ కిరీటాన్ని పాత ఏదైతే 2024 మిస్ వరల్డ్ ఉన్నదో క్రిస్టినా పిస్కోవా ఆమె ద్వారా కిరీటం ధరింపజేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయాం, 6 అబద్ధం ఎన్నో చెప్పమంటున్న సిడిఎస్ జనరల్ చౌహాన్ మరి సిడిఎస్ పైన దేశద్రోహి ముద్ర వేస్తారా అంటూ మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్, పాకులతో యుద్ధంలో విమానాలు కూలాయని సిడిఎస్ చెప్పారు. సిడిఎస్ కామెంట్స్పై కేంద్రం వివరణ ఇవ్వాలి. అసలు ఎన్ని విమానాలు కూలినాయి, ఎంతమంది చచ్చిపోయిందా అనేది ముఖ్యమా, మరి ఇక్కడ మనం పాకిస్తాన్ను నడ్డి విరిచినవా లేదా అనేది ముఖ్యమా? ఇవాళ భారత్ ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బీజేపీ, కాంగ్రెస్లు మరి ఇక్కడ ఈ యుద్ధాన్ని పూర్తిగా రాజకీయం చేసి ఎవరికి వారు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ దేశ ప్రతిష్టను రెండు పార్టీలు కూడా దిగజారుస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇన్ని గుల్ని అన్ని గుల్ని అని చెప్పి ఇటు ప్రజలను అదేవిధంగా మరి ఇక్కడ జవాన్లను ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ తన విజయంగా చెప్పుకుంటూ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది విఫలమైందని చెప్పి పేర్కొంటూ రాజకీయంగా వాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. రెండు పార్టీలు కూడా దుర్మార్గ చర్యకు పాల్పడుతున్న అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఆయిల్ ఫామ్ సాగుకు దిగుమతి సుంకం దెబ్బ. క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్పై సుంకాన్ని 20 నుంచి 10% తగ్గించిన కేంద్రం విదేశాల నుంచి భారీగా దిగుమతి కానున్న ఎడిబుల్ ఆయిల్స్, పామాయిల్ గెలల ధరలు తగ్గే అవకాశం ఆందోళనలో ఆయిల్ ఫామ్ రైతులు. మరి ఇక్కడ ఆయిల్ ఫామ్ మరి ఇక్కడ ఆయిల్ ఫామ్ కోసం ప్రోత్సాహాలు అందించింది. ఆయిల్ ఫామ్ వైపు రైతులందరినీ కూడా మరి టర్న్ చేసింది. ఇవాళ చూసుకున్నట్టయితే బయట నుంచి తీసుకొచ్చే ఆయిల్ ద్వారా ఫామ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం, మనకు డిమాండ్కి సరిపడా ఇక్కడ ఉత్పత్తి లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఈ వాణిజ్య పంటల వైపు మళ్ళాలే. ఆయిల్ ఫామ్ ఉంటే మీకు అనేక రకాల లాభాలు జరుగుతాయి, లబ్ధి జరుగుతుందని చెప్పి ఏదైతే చెప్పిందో ఇవాళ కేంద్రం మరి ఆయిల్ ఫామ్ రైతులు ఏదైతే మరి ఆయిల్ ఫామ్ పెట్టి ఈ 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడిప్పుడే పంట చేతికి వచ్చే సమయంలో వాళ్ళని అడ్డి విరిచే విధంగా దిగుమతి సుంకాలను తగ్గించింది. దాంతో ఫామ్ ఆయిల్ విపరీతంగా దేశంలోకి మరి ఇక్కడ వరదలా వస్తుంది. దాంతో ఇక్కడ ఆయిల్ ఏదైతే మరి ఆయిల్ ఫామ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వింటల్కు మరి 3,000 నుంచి 3,500 ధర తగ్గే అవకాశం ఉంటుందట. ఏకంగా టన్నుకు 3,000 నుంచి 3,500 ధర తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో రైతులను అడ్డి విరచడానికే 20% నుంచి 10% మరి తగ్గించిందా. ఒకవైపు మన దగ్గర మరి ఇక్కడ డిమాండ్కు సరిపడా మరి ఇక్కడ ఉత్పత్తిని చేయడానికి ఇప్పుడిప్పుడే మనందరం సమాయత్తం అవుతున్న తరుణంలో ఈరోజు కేంద్రం ఆయిల్ ఫామ్ రైతులను అడ్డు విరిచే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్కి నోటీసులు అంటే తెలంగాణకి ఇచ్చినట్లే, ఆయనపై ఈగవాలిన ఊరుకోం. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా. కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు. తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు ఏర్పాటు చేస్తాం. బీసీ బిల్లుపై కేంద్రం తాత్సారం. బీజేపీ సెగ తగిలేలా ఉద్యమిస్తామంటున్న కవిత. జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం. మరి ఇక్కడ ఈమె జాగృతి ద్వారా మరి ఏదైతే ఖచ్చితంగా నేను ధీటుగా ఉంటా అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల ముందట మరి ఇక్కడ కేసీఆర్ కూతురుగా ఇక్కడ కవితకు సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్నే మరి ఇక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కవిత అంతర్గతంగా మరి ఇక్కడ వాళ్ళ కుటుంబ కలహాలను కుటుంబంలోనే మరి పూర్తి చేసుకోవాలి తప్ప దాన్ని పార్టీకి రుద్దితే మరి ఇక్కడ కవితను మరి పూర్తిగా బహిష్కరించడానికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని ఆమె గుర్తు చేసుకోవాలి. ఇక ఈ మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత రేవంత్ రెడ్డికును నాగార్జునకు అనుబంధం బాగా పెరిగింది. మరి ఎక్కడ చూసినా ఇద్దరే కనబడతా ఉన్నారు. మొన్నటికి మొన్న అందాల పోటీలలో కూడా కనబడ్డాడు. దానికంటే ముందు మరి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళందరూ లేదంటే ఆర్టిస్టులు అందరూ పోయి సన్మానాలు చేస్తే ఈయన ముందు వరుసలో నిలబడ్డాడు. నిన్నటి రోజున ఆయన కొడుకు అఖిల్ పెళ్లికి ఆహ్వానం పలకడానికి రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు. మరి ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన బాధ ఆయనకు ఏమాత్రం లేదు. మరి దానికి సంబంధించి మరో లబ్ధి జరిగే కార్యక్రమం ఏదైతే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెనుకలాడుకోవాలన్న చందంగా ఈరోజు మన నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చి సినీ పరిశ్రమనంతా కాళ్ళకాడికి తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. నాకు ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చి 500-600 కోట్ల రూపాయలు ఎక్కడనైతే నష్టం జరిగిందో నేను అదే ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఆ మాత్రం లబ్ధి పొందాలని నాగార్జున ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు.
ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రపంచ సుందరి వేడుకలు మరి ఇక్కడ ఘనంగా నిర్వహించిన అంశానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. వంతెన వెతలు తీరేటప్పుడు రహదారులపై ఏళ్లుగా కొనసాగుతున్న పనులు, నివేదికల రూపకల్పనకే ఆర్ఎండ్బి శాఖ, వర్షాలు మొదలు, మరోసారి వాహనదారుల ఇబ్బందులు. మరి ఎక్కడున్న బీఆర్ఎస్ హయాంలో ఎక్కడున్నాయో పనులు అక్కడనే ఆగి ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 80-90% పూర్తయిన ప్రాజెక్టులని ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. 1,60,000 కోట్లనైతే అప్పులు తీసుకొచ్చింది కానీ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. ఆఖరికి చిన్న చిన్న వంతెనలు కూడా పూర్తి చేయలేదు. మంత్రులుగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఓడేటి దగ్గరికి వెళ్ళిండు. ఓడేటి దగ్గరికి వెళ్ళి ఇందులో భారీ అవినీతి చోటు చేసుకున్నది, దీని అంతటి మీద విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి బ్రహ్మాండంగా ప్రకటించిండు. వెంటనే బ్రిడ్జిని పునరుద్ధరిస్తా అన్నాడు. ఆ పునరుద్ధరించింది లేదు, ఇప్పటి వరకు దాని మీద మరి ఎవరు బాధ్యులో తేల్చింది లేదు. నాసిరకం పనులు అన్నాడు, దాని టెస్టులు లేవు, మరి ఇక్కడ ఎవరి మీద చర్యలు లేవు. నిజంగానే నాసిరకం పనులు అయి ఉంటే ఎందుకు దాని మీద విచారణ చేయలేదు, బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి అది మంచిదే అయితే పోనీ కనీసం ఎందుకు పునరుద్ధరిస్తలేడు అని అంటే, ఇటు అది నాసిరకం పనులు అన్నది ఈయన మాట్లాడిన మాటల అబద్ధం, పోనీ ఇక్కడ పనులు చేద్దామంటే ఫండు లేని విషయం కూడా నిజం. కాబట్టి ఇక్కడ మరి ఆల్మోస్ట్ పిల్లర్లన్నీ పూర్తయిపోయినాయి. మరి దాన్ని పూర్తి చేయడానికే డబ్బులు లేవంటే ఇక్కడ కొత్త బ్రిడ్జి 300 కోట్లతోటి ఆల్రెడీ గోదావరి మీద ఇటు సిరిపురం దగ్గర ఉన్నది, మళ్ళీ కొత్తది ఇక్కడ ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే వేస్తూ ఉన్నది అది కాదని శివారానికి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేస్తా అని చెప్పి 300 కోట్లతోటి మరి ఇక్కడ నేను బ్రిడ్జ్ చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఈ 50 కోట్లకు సంబంధించిన దానిలో మరి సగం పనులు పూర్తయింది, మిగతా సగం పూర్తి చేయడానికే ఇప్పటికి ముందుకు రావడం లేదు. ఇంకా 300 కోట్లతోటి బ్రిడ్జి మరి ఏ విధంగా పూర్తి చేస్తాడో చూడాల్సింది. క్యూలైన్ వద్దు ఆన్లైన్ ముద్దట, దేశంలో 20% కుటుంబాల్లో మరి ఈ కొనుగోలు. దక్షిణాదిలో తెలంగాణ టాపు, కేంద్ర సర్వేలో వెల్లడి. ఇది దక్షిణాది రాష్ట్రాల ఆన్లైన్ కొనుగోలు స్వరూపం అని చెప్పి హైయెస్ట్ తెలంగాణనే అత్యధికంగా 35.1%. మరి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లలో కొనుక్కుంటున్నారో ఫ్లిప్కార్ట్ అయితేంది, అమెజాన్ అయితేంది, మింత్రా అయితేంది, ఇటువంటి ఆన్లైన్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొనుగోలు మనదే హైయెస్ట్, దేశంలోనే హైయెస్ట్ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే అంటే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆన్లైన్ కొనుగోళ్లలో తెలంగాణ ముందున్నది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వెనుక ఉన్నది 23.4%. ఏదేమైనా ఇక్కడ ఆన్లైన్ తోటి మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు మాత్రం అది పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. డీమార్ట్ లాంటి వావి మరి ఇక్కడ పల్లెకు విస్తరించే ప్రమాదం ఉండడంతో మరి చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా చితికిపోతూ అలాంటి దానిలోనే ఏదైతే రాజులాగా సొంత వ్యాపారం చేసిన వాళ్ళు ఈరోజు కూలీలాగా మళ్ళీ వాళ్ళ వద్దకు చేరే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా మరి ఇక్కడ ఏదైతే పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే వస్తూ ఉన్నదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మరి ఇక్కడ టెక్నాలజీ పెరగడంతో ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా దెబ్బతింటున్న పరిస్థితి అయితే దీని ద్వారా తేటతెల్లమవుతున్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.